నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నటువంటి చందం ఇప్పుడు అమెరికా దగ్గర నేర్చుకోవాలి. ఈ అమెరికా, బ్రిటన్ లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు వ్యాక్సిన్ భారతదేశంలో తయారు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఆఫ్రికన్ కంట్రీస్కి ఇస్తున్నాం, వెనుకబడినటువంటి అనేక దేశాలకు ఇస్తున్నాం. మనం అక్కడి నుంచి చూస్తుంది ఏంటి? ముందు ఉచితంగా ఇస్తున్నాం వాళ్ళ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, మిగతాది డబ్బులకి అమ్మిస్తున్నాం. తద్వారా ఆ సంస్థలకే డబ్బులు వచ్చేది, ప్లస్ తయారు చేసి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసినందుకు వచ్చేటువంటి ట్యాక్స్లు అవి వస్తాయి. బట్ దేశం అంత సిన్సియర్గా ప్రజా సంక్షేమం, ప్రపంచ ప్రజల సంక్షేమం అనేటువంటి దృష్టిలో చూస్తున్నాం. కానీ ఈ సంక్షోభాల నుండి అవకాశాలు అన్నటువంటి దరిద్రాన్ని ఇప్పుడు అమెరికా వాడుకుంటోంది. ఈ అమెరికా, బ్రిటన్లో వాడుతున్నాయి ఈ కంపెనీల ద్వారా. లేటెస్ట్గా ఫైజర్ కంపెనీ అంట వ్యాక్సిన్స్ అడుగుతున్నటువంటి దేశాలతో వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ స్థావరాలు అడుగుతున్నారట. ఇది పెద్ద చర్చకి దావిచ్చినటువంటి అంశం. మెక్సికో, డొమినికన్ రిపబ్లిక్, కోస్టారికా, కొలంబియా, ఈక్వెడార్, ఉరుగ్వే, పెరు, పనామా, చిలీ ఈ దేశాల వాళ్ళకి వ్యాక్సిన్ కావాలని అడిగితే ఫైజర్ వచ్చేటప్పటికి ఫైజర్ హ్యాస్ బికమ్ ఎ టెర్రర్. ద యుఎస్ ఫార్మా కంపెనీ ఈజ్ రిపోర్టెడ్లీ ఆస్కింగ్ ఫర్ మిలిటరీ బేసిస్ అండ్ సావరిన్ అసెట్స్ యాజ్ గ్యారంటీ ఫర్ వ్యాక్సిన్స్. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అప్పులు ఇవ్వమని అడిగితే ఈ వ్యాక్సిన్ కోసం ఈ అడుగుతున్నారట. మీ మిలిటరీ బేసులు తాకట్టు పెట్టండి, లేకపోతే మీ రక్షణ స్థావరాలు తాకట్టు పెట్టండి అనేది. ఏది చైనా వాళ్ళు కనుక గనుల్ని తాకట్టు పెట్టించుకున్నట్టు వీళ్ళు ఈ తాకట్టు పెట్టించుకుంటున్నారు. అంటే దాన్ని చూసి ఇది నేర్చుకుందో, లేదా దానికంటే ఇది ఇంకా దరిద్రంగా ఉండాలనుకుందో, ఇది పెద్ద చర్చకి తావిస్తోంది.